హాయ్ ఫ్రెండ్స్, నేను మొహమ్మద్ జహాంగీర్ మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి ఈరోజు ఐపీఎల్ గురించి మాట్లాడదామని చూస్తున్నాను. ఐపీఎల్ ఈరోజు మ్యాచ్ వచ్చేసి డీసీ వర్సెస్ ఎల్ఐజీ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ వచ్చేసి ఈరోజు నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను ఏమనేది లాస్ట్లో అయితే చెప్తానండి. ఈరోజు వచ్చేసి మన ఢిల్లీ క్యాపిటల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్ అయితే చాలా చాలా బాగా ఆడుతున్నది మ్యాచ్. ఢిల్లీలో వచ్చేసి బ్యాటింగ్ లైనప్ వచ్చేసి ఏమో అభిషేక్ కోరల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, క్రిస్టన్ చుప్స్, అశోక్ శర్మ, విప్రాజ్ నిగమ్ ఈయన కూడా బాగానే ఆడుతున్న ఆల్రౌండర్ అండి. వాళ్ళ బౌలింగ్లో వచ్చేసి విప్రాజ్ నిగమ్ వచ్చేసి స్పిన్నర్, ఫెరీరా కొత్తగా తీసుకున్నారు. మిచెల్ స్టార్క్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తారు. ప్లస్ కుల్దీప్ యాదవ్ స్పిన్ గట్టిగా చేస్తాడు. వాళ్ళు మోహిత్ శర్మ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేస్తారండి. ముఖేష్ కుమార్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. డితౌస్ కూడా చాలా బాగా చేస్తున్నాడు ఈ మధ్య, మీకు కూడా తెలుసు అనుకుంటారు. మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, ఎందుకంటే క్రికెట్ లవర్స్ కాబట్టి రెగ్యులర్గా ఐపీఎల్ మ్యాచెస్ అయితే మీరు ఫాలో అవుతూనే ఉంటారు, అది నాకు కూడా తెలుసండి. సో మన లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసి రిషబ్ పంత్ వచ్చేసి క్యాప్టెన్సీ అండి. రిషబ్ పంత్ అయితే అంతగానే ఏం ఆడతలేడు, కానీ ఆ టీమే చాలా బాగా ఆడుతున్నది. ఎవరో ఒకరు గెలిపించుకుంటూ వస్తున్నారు మ్యాచ్ని. అందులో నికోలస్ పూరన్ అయితే ఒక 3-4 మ్యాచెస్ 69 తక్కువ బాల్కి 6లు కొట్టడం, స్పిన్నర్ మీద అయితే చాలా బాగా ఆడుతారండి. సో తనే కొన్ని మ్యాచ్లు గెలిపించుకుంటూ వచ్చాడు. పంత్ అయితే అంతగానో అయితే ఏం ఆడుతున్నాడు, చూద్దాం ఈరోజైనా ఆడుతాడో లేదో అనేది. ఈ స్వార్లో వచ్చేసి మిచెల్ మార్ష్ బాగానే ఆడుతాడండి. ఐదన్ మాత్రం కూడా చాలా బాగా ఆడతాడు. రీసెంట్గా కూడా హాఫ్ సెంచరీ కూడా చేశాడు. జస్ట్ నికోలస్ పూరన్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి బ్యాట్స్మెన్. రిషబ్ పంత్ అయితే ఓకే అండి, బాగానే ఆడతారు. మళ్ళీ వికెట్ కీపర్ కూడా ఐస్ కూడా అయితే చాలా బాగా ఆడతాడు. డేవిడ్ మిల్లర్ కూడా చాలా బాగా ఆడతాడు, కానీ ఈ మ్యాచ్లో అయితే కరెక్ట్గా అయితే ఆడటం లేదు. సో ఈ మ్యాచ్ అయినా కరెక్ట్గా ఆడతాడో లేదో చూద్దాం. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ బాగానే వేస్తాడు, బ్యాటింగ్ కూడా పర్లేదు, ఆల్రౌండర్ అండి. సో ప్రిన్స్ యాదవ్ కూడా బాగానే వేస్తాడు. దిగ్నేష్ సింగ్ రాతి, ఆవేష్ ఖాన్ అయితే చాలా మంచి బౌలింగ్ చేస్తాడు. డెత్ హౌస్ అయితే ఇంకా చాలా బాగా బౌలింగ్ చేస్తారండి. నాకు తెలిసి ఈ మ్యాచ్ వచ్చేసి నాకైతే ఈరోజు ఢిల్లీకే సపోర్ట్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఢిల్లీ మ్యాచ్ గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందులో బ్యాటింగ్ బాగుంది, ప్లస్ బౌలింగ్ కూడా బాగుందండి. సో అది మ్యాచ్ అయితే ఈరోజు చేజింగ్ అయితే ఢిల్లీ వచ్చిందంటే మ్యాచ్ అయితే చేజింగే గెలుస్తుందండి. సో చేజింగ్ వచ్చేసి ఢిల్లీ వస్తే మాత్రం నాకు తెలిసి ఢిల్లీ గెలుస్తుందని కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను ఢిల్లీకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరైతే ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. జస్ట్ అయితే నేనైతే సపోర్ట్ చేస్తే మాత్రం ఢిల్లీకి సపోర్ట్ చేస్తున్నాను. మీరు ఏ టీంకి అయితే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టీంకి అయితే కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయితే నా ప్రెడిక్షన్ కరెక్ట్ అలా అయినా నాకు తెలుసు కదండి. చూద్దాం. అయితే చాలామంది అయితే కామెంట్ అయితే చేయట్లేదు, జస్ట్ వీడియో అయితే చూసి వెళ్ళిపోతున్నారు. కామెంట్ అయితే చేయండి, చూద్దాం ఏ మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే మీ ప్రెడిక్షన్ కరెక్ట్ కావచ్చు కదండి, అదే ఉంది. జస్ట్ నేనైతే వీడియో చేస్తున్నాను. నేనైతే కొంచెం గ్రౌండ్ గురించి కూడా చూశాను, కొంచెం అలా చూశాను కాబట్టి నేను నాకు ఎవరెవరు ఎలా ఆడతారో ఏమనేది కొంచెం తెలిసి ఉంటుంది. కానీ ప్రతి మ్యాచ్ నేను అనుకున్నది అయితే జరగదు కదండి. ఒక్కోసారి ఇన్ని మ్యాచ్లు అయితే రిషబ్ పంత్ కరెక్ట్గా ఆడలేదు. సో ఈ మ్యాచ్ అతను ఆడి ఉండొచ్చు. వీళ్ళు డీసీలో వచ్చేసి కేఎల్ రాహుల్ వీళ్ళు మంచిగా ఆడి ఉండొచ్చు, మంచిగా ఆడారండి. సో ఈ మ్యాచ్ వాళ్ళు కూడా ఆడకపోవచ్చు. సో తెలియదు కదా ఎవరు ఎలా ఆడతారు. అందుకే మీరు కూడా కొంచెం గెస్ చేయండి ఏ మ్యాచ్ గెలుస్తుంది ఏంటనేది. నేనైతే ఈరోజైతే ఢిల్లీకి సపోర్ట్ అవుతామని చూస్తున్నాను. చూద్దాం ఏ మ్యాచ్ గెలుస్తుందో ఏం గెలుస్తుందో. ఇంకా గ్రౌండ్ అయితే మ్యాచ్ అయితే మనకి ఎర్లీగానే 7 o'clock స్టార్ట్ అయిపోతే టాస్ పడుతుంది. తర్వాత టాస్ వచ్చేసి 7:30 వరకు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకైతే అంతే, నేనైతే మ్యాచ్ గురించి అయితే అంతే మాట్లాడదామని చూస్తాను. ఇంకా నిన్న మ్యాచ్లో వచ్చేసి నేను కేకేఆర్ విన్ అవుతానని కోరుకున్నాను, కానీ కేకేఆర్ విన్ అవ్వలేదండి. సో వాళ్ళైతే చాలా బాగా బ్యాటింగ్ చేశారు, ప్లస్ బౌలింగ్ కూడా చాలా బాగా వేశారండి. జీటీ వచ్చేసి గెలిచే మ్యాచే, కానీ మ్యాచ్ మొత్తం 19 బాళ్ళకి 12 కొట్టడం. సో అలా టైట్ అయిపోయింది. లాస్ట్గా అంత ప్రెజర్ వచ్చేసింది. 18 బాళ్ళకి 67, 80 కొట్టాల్సిన స్కోర్ ఉండే. అంతగానో ఎవరు కొడతారు? ఆల్మోస్ట్ 18 బాళ్ళకి 12 6లు ఎంత కొట్టాల్సి ఉండే. అది ఎవరి వల్ల కాదు. అది రింకు సింగ్ కూడా ఒక మ్యాచ్లో ఒక 5 6లు కొట్టి 30 కొట్టాడు కదండి. అది ప్రతి మ్యాచ్లో కొట్టాలంటే అది వల్ల కాదు. సో చాలా బాగా బౌలింగ్ చేస్తారండి గుజరాత్ టీం అయితే. చూద్దాం. సిరాజ్ కూడా అందులో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. మన గిల్ కూడా నిన్న హాఫ్ సెంచరీ చేశారు, బాగా 90 వరకు స్కోర్ చేశారు. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏ మ్యాచ్ గెలుస్తుందో ఏమనేది. నాకైతే ఈరోజు డీసీ అనిపిస్తుంది. చూద్దాం. నేనైతే మ్యాచ్ అయితే కేకేఆర్ విన్ అవుతాను అనుకుంటున్నాను. కేకేఆర్ అయితే విన్ అవ్వలేదు, జీటీ విన్ అయింది. సో ఎనీవే ఆల్ ద బెస్ట్ ఫర్ జీటీ. మ్యాచ్ అయితే మరీ ఇంట్రెస్టింగ్ అయితే ఏం అనిపించలేదు, వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్ అంతా. ఈరోజు మ్యాచ్ అయినా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని కోరుకుంటున్నాను. చూద్దాం. ఈరోజు వచ్చేసి అయితే మన డీసీ వర్సెస్ ఎల్ఐజీ ఉంది. రిషబ్ పంత్ ఏం చేస్తాడో చూద్దాం. ప్లస్ మన ఇందులో వచ్చేసి కేఎల్ రాహుల్ ఏం చేస్తారో చూద్దాం. మీరైతే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే సపోర్ట్ చేస్తే నేను ఇంతకంటే మంచి వీడియోస్ని అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో లైక్ అని చేయండి ప్లీజ్. కామెంట్ అయితే షూర్గా చేయండి ఏ మ్యాచ్ గెలుస్తుందో ఏమైనా అయితే షూర్గా ఉంటాయి కదా, 100% ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే,
మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో ఫ్రెండ్స్. ఈరోజు అయితే మ్యాచ్ ఏది గెలుస్తుందో ఏమనేది మనం అయితే చూద్దాం. నేను కూడా మ్యాచ్ అయితే వెయిట్ చేస్తున్నాను మ్యాచ్ కోసం. మీరు కూడా వెయిట్ చేయండి, చూద్దాం. మీరు కూడా ఫ్యాన్స్ అయి ఉంటే మాత్రం మ్యాచ్ కోసం అయితే షూర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సరే అండి, మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. టేక్ కేర్ గైస్, బై బై, సైన్ అవుట్.